గీతామాయి బాలల ఆశ్రమం నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ జన్మదినం సందర్భంగా 5వ డివిజన్ గంగాధర్ ఆధ్వర్యంలో అనాథ బాలలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి కేక్ కట్ చేసి ఘనంగా అనురాధమ్మ జన్మదినం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ తాళ్లపాక అనురాధ మరెన్నో పదవులు చేపట్టాలని, మరెన్నో జన్మదిన కార్యక్రమాలు చేపట్టాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, హబీబ్, రాజు, ప్రవళిక, సురేష్, భరత్, సంజయ్, రియాజ్ తదితరులు 5వ డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం గంగాధర్ మీడియాతో మాట్లాడారు. Thank you. సందర్భంగా ఇక్కడ గీతామయి బాలల ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయబడింది. మా అనురాధ అక్క ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు వాళ్ళ వల్ల కనీసం కార్పొరేషన్లో ఒక 2 ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళ పుణ్యమే అది. అదేవిధంగా నెల్లూరులో ఒక రోడ్లు ఎస్సీసీ రోడ్లు వేసిన కరెక్ట్ కూడా ఆమెదే. ఆ విధంగా ఆ రోజు కార్పొరేషన్ని అంత డెవలప్ చేసింది. మొట్టమొదటి మహిళా చైర్మన్, మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ గారు. అదేవిధంగా ఆమెకి పార్టీ సరైన విధంగా ఒక నందమూరి బిడ్డగా, ఒక నందమూరి అభిమానిగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తగు న్యాయం చేయాలని చెప్పి, వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుందో ఒక నందమూరి అభిమాని ఆనందపడతాడు. అది మా కోరిక. అందరికీ నమస్కారాలండి. నా పేరు ప్రవళిక, మాది 5వ డివిజన్. ఈరోజు మాకు ఒక గొప్ప మంచి రోజు. ఎందుకంటే మా తాళ్లపాక అనురాధక్క గారి జన్మదినము. అనురాధక్క గారండి మన నెల్లూరుకి మొట్టమొదటి మహిళా మున్సిపల్ చైర్పర్సన్ అండి. ఆమె ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం కూడా అనురాధక్క గారే. ఎందుకంటే ఆమె ప్రోత్సాహంతోనే నేను ఇంత దూరం వచ్చానండి. నేను ఆమె హౌస్ వైఫ్. ఆ అక్క మాకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చాలా మోటివేట్ చేసి, ఇట్లా రండమ్మా మీరు వస్తే మీకు ఏదో తెలుస్తుంది అని చెప్తే నాలాంటి వాళ్ళు ఎంతోమంది, ఒక 1000 మంది దాకా అండి మేము బయటకు వచ్చే మహిళలని, ఇంట్లో ఉన్న మహిళలను బయటకు వచ్చి ఈ రాజకీయం అంటే ఏందో మాకు తెలియదు. అనురాధక్క గారు మాకు గొప్ప స్ఫూర్తి అండి. ఆ అక్క సూచనలతో, అక్క ఆదేశాలతో, అక్క ఇచ్చే మాకు మంచి మాటలతో మేము ఇంత దూరం వచ్చి నలుగురికి మంచి చేయగలుగుతున్నాము. ఈరోజు అక్క జన్మదిన వేడుకల్లో మేమందరం పాల్గొన్నామండి. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బాలలకి మేము అన్నదానం ఏర్పాటు చేశాము. నేను కోరుకునేది ఒక్కటేనండి, మా అనురాధ అక్క గత 30 సంవత్సరాల నుంచి పార్టీకి చాలా సేవలు చేస్తున్నారు. ఆమె ఎంతో పనులు కూడా చేస్తున్నారు. అక్కని గుర్తించి అక్కకి మంచి పొజిషన్ రావాలని, ఆ అక్కలాగా మేము కూడా రావాలని మేము కోరుకుంటున్నామండి. తాళ్లపాక అనురాధమ్మ జన్మదిన సందర్భంగా ఇక్కడ గీతామయి బాలల ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయబడింది.